టైం అరౌండ్ 11:30 అవుతుంది. అండ్ ఎండ మాత్రం మామూలు లేదు అసలు. నో, ఒక 5 minutes బయట నుంచుంటే స్వెట్టింగ్ వచ్చేస్తుంది కదా, ఒక రేంజ్లో వచ్చేస్తుంది స్వెట్టింగ్ అసలు. 10 minutesలో ఫేస్ అంతా జిడ్డుగా. స్నానం చేసి కూడా ఎందుకు అనిపిస్తుంది సమ్మర్లో. అసలే డైలీ ఒకసారి స్నానం చేయడం ఎక్కువ అంటే ఈ సమ్మర్లో డైలీ 2 times స్నానం చేసి వస్తుంది. సేవ్ వాటర్ అని సమ్మర్లో అంటూనే ఉంటారు. ఒకవైపు సేవ్ వాటర్ అంటారు, ఇంకోవైపు డైలీ 2 times స్నానం చేయమంటారు సమ్మర్లో. ఇలా అయితే వాటర్ ఎలా సేవ్ అయితే నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే, అసలు ఈ ఎండాకాలంలో సమ్మర్ హాలిడేస్ ఒకప్పుడు ఉండేవి. ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్ రాగానే ఎగబడి బయటికి వెళ్ళి ఎగిరేవాళ్ళం, ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పట్లో సమ్మర్ హాలిడేస్ అంటేనే అసలు మర్చిపోయాం. అసలు సమ్మర్ హాలిడేస్ వచ్చినా ఇంట్లోనే ఉంటున్నాం. అంటే బయటికి వెళ్ళాలంత ఇంట్రెస్ట్ లేదు, బికాస్ ఆఫ్ ఈ స్వెట్టింగ్ ఎఫెక్ట్ వల్ల. ఇప్పుడు సమ్మర్లో బయటికి వెళ్ళాలంటే ఇంకో స్వెట్టింగ్ అని, ట్యాన్ అయిపోతాం, ఇంకేంటి బాడీ డిహైడ్రేట్ అయిపోతుందని పెద్ద ఆలోచిస్తున్నాం. బయటికి వెళ్ళకుండా ఇంట్లో నుండి ఆ మొబైల్ టీవీ చూసుకుని టైం స్పెండ్ చేస్తున్నాం. అసలు స్కూల్ డేస్లో ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్తే ఈవినింగ్ 5:30, 6 o'clock ఇంటికి వచ్చేవాళ్ళం. అప్పటి వరకు అసలు ఏంటిది, అసలు ఎక్కడ వాటర్ తాగేవాళ్ళం, ఏ వాటర్ తాగేవాళ్ళం, అసలు ఏం తినేవాళ్ళం. నాకు గుర్తుండే ఒక వాటర్ మిలన్ కొనుక్కొని తినుకుంటూ, మ్యాంగోస్ తింటూ, సమ్మర్లో ఎక్కడ ఒక బావి ఉంటే లేకుంటే చెరువులోకి వెళ్ళి కాళ్ళలోకి వెళ్ళి ఈత కొడుతూ ఫ్రెండ్స్తో టైం పాస్ చేసుకొని వచ్చేవాళ్ళం. అప్పట్లో ఏంటి బాడీ హైడ్రేట్ అయిపోవడం అంటే ఏంటి, ట్యాన్ అవ్వడం అంటే ఏంటిది, సమ్మర్ హీట్ అంటే ఏంటిది, సన్ స్ట్రోక్ అంటే ఏంటిది, ఏమి లేవు. వెళ్ళామా, ఎంజాయ్ చేసి వచ్చామా, ఈవినింగ్ ఇంటికి వచ్చామా, తిన్నామా, పనుకున్నాం, మళ్ళీ తెల్లారైందా మళ్ళీ బయటికి వెళ్ళామా, ఇవే ఉండేది. బట్ ఇప్పట్లో మాత్రం నాన్న రకాల క్వశ్చన్స్, నాన్న రకాల డౌట్స్.